Hi guys, welcome back our YouTube channel Shiva Vlogs. अभी मजा आएगा ना भिड़ो. ఇది మన ఫస్ట్ బ్లాగ్ ఇది యూట్యూబ్లో. అది కూడా స్పెషల్ ఏంటంటే ఇవాళ శివ బర్త్డే ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ శివ బర్త్డే ఉంది, ఇంకా శివ ఏదో ఐటమ్ పర్చేజ్ చేస్తా అని చెప్పాడు. అవి రెండు కలిపి కవర్ చేయాలని అనుకుంటున్నా ఈ వీడియోలో. శివకి కూడా కాల్ చేసిన వస్తున్నా అని చెప్పాడు. మేబీ ఆన్ ద వే వచ్చేసాడు అనుకుంటా. ఇంకొక 5-10 మినిట్స్లో శివ మన దగ్గరికి వచ్చేసాడు. మనోడు శివ వచ్చిండో లేదో ఒకసారి అయితే కాల్ చేసి అనుకుందాం. హలో, వస్తారా ఇలా మీరు? వచ్చిరా నమ్మకం లేదురా. శివ వచ్చిన అంటే మనం కూడా బయలుదేరదాం ఇంట్లో నుంచి. మిగతా మొత్తం షూట్ బైక్ పైన ఉంటుంది. బైక్ పైన ఏడికి వెళ్తాం, ఏంది నెక్స్ట్ ఏం చేస్తాడు అదంతా. సార్లు టైం ఎప్పుడు చెప్తాను, ఎప్పుడు వస్తున్నావు? లెవెల్కి చెప్పినా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశం. ఎప్పుడు పెట్రోల్ లేదంటే ఏమరా దస్తాయేమరా పెట్రోల్. స్టార్ట్ అయితే చూసావా? ఐఫోన్ 2 మెయింటైన్ చేయాలి. कैसा लगा मेरा मजाक? బాబా స్టార్ట్ అయితే అయిపోయినాం. ఈ టైంకి రారు ఎట్లయినా మనోడు. వచ్చిన టైం కానీ బయలుదేరాల్సి కాబట్టి బయలుదేరుతున్నాం. అయ్యి చెప్పి బ్రో. పార్టీకే మీ సపోర్ట్ ఉండాలా? ఓకే డన్ బ్రో, బాయ్. దగ్గర షోరూమ్ వరకు వచ్చేసినాం. ఇంకొక 5 మినిట్స్ షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోతాం. 5 మినిట్స్ కూడా పడదు, హార్డ్లీ 2 మినిట్స్ వెళ్ళిపోతాం అక్కడికి. ఎలా అయినా షోరూమ్కి అయితే వచ్చేసినాం. అందరం లోపలికి ఆర్డర్. శివ వాళ్ళ డాడీ అప్పటి నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు పోతే లోపల ఏమంటాడో ఏమో. అసలు భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, కొంచెం ఇవే తగ్గించుకుంటే మంచిది. సీరియస్ ఉంటాడు అంకుల్. శివ వాళ్ళ డాడీ అది పేమెంట్ అది ఇది మొత్తం ఏముందో అది డాక్యుమెంట్ అది క్లియరేషన్ చేస్తుండో. మేబీ ఇంకొక 5 మినిట్స్లో మనకి బైక్ది ఓపెనింగ్ చేస్తాం. ఏదో పీక్ ఏమో మాట్లాడుతారు అనుకుంటారు కానీ ఏం కాదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇమ్రాన్, అరే నిఖిల్, స్టాఫ్ లో మొత్తం అబ్బాయిలు ఉన్నారు. ఇప్పుడు అప్సెట్ బ్రో మొత్తం అబ్బాయిలు ఉన్నారు. వద్దు బ్రో, ఇలా బండి వద్దు, వేరే పార్టీ వేరే చేయడం పోదాం. బండవాయి మనం విశేషం కూడా చేయలేదు. అది బ్రో పార్టీ మాత్రం 100% ఇస్తున్నాము. ఇవాళ అసలు పాన్లు అనేది లేదు. పానే మళ్ళీ మిగతా మనం ఎడివరం ఫోటోలు ఏమంటావు? మనం ఎట్లా పెట్టాలి శివన్ కోసనం అంతే. ఏమంటావు హీరో? చదువుతావా? ఇప్పుడు నెక్స్ట్ అయితే జీటీ అనుకుంటా. మా డాడీ ఏమంటాడో తెలియదు. మెల్లగా మా డాడీ గొంతు పోయాలి. దాని తర్వాత జీటీ నెక్స్ట్ పట్టే జీటీ ప్లాన్. చెప్పు బ్రో, ఎడియో రావచ్చు లేదు. యాందిరయ్యా యాం చేస్తున్నా? ఏమంటారా? అది జిక్సరా పండుగ కానీ తెలియడానికి వాళ్ళ అమ్మ బండి ఇప్పించింది. ఆ బండి చక్క పెట్టుకుంటే చేతనే ఇట్లా మాట్లాడడానికి ఆపిల్ కనిపిస్తుందా వెనుకల? పండు వస్తారా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గేర్ బండి రాదు. ఆ బండి లెక్క ఒక్కొక్క బండి చూస్తుండు. ఏదో నాకు బండి వస్తుంది అన్నట్టు. సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. అంటే తీసుకుంటే నేర్చుకోవచ్చు కదా. నా బండి సొంతంగా ఉంటే
ఓన్లీ ఎంత 100 రూపీస్ అంటే దేనికి 100 రూపీస్? ఆ షార్ట్లో షార్ట్లకి ₹1,00,000 బండి కొనక ఏం లేదు కానీ ₹100 షార్ట్లు పెడితే వచ్చిందా? అవి ₹100 పాండ్లకు వస్తాయా మనకి? ₹200 పాండ్లకు వస్తాయా మనకి? 200 అవును, షార్ట్ క్యాన్సల్ అయితే 5 పాండ్లు వస్తాయి. 5 పాండ్లు వస్తాయి షార్ట్. నీకు కొనిపించుకుంటాడు. ఇగో ఈ దూరనేమో రాత్రి పానం తిందాం, ఎప్పుడు ఎట్టు తిరుగుదాం, రాత్రి ఇంటికి పోనియాడు 3-4 గంటల దాకా. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. వీళ్ళ డాడీ ఏమనుకుంటాడు అంటే అసలు మేము జడ కొడుతున్నాం శివాని పని చేసుకోకుండా అది చేసుకోకుండా రాత్రి 3 గంటల దాకా 4 గంటల దాకా తిప్పుతున్నామని మమ్మల్ని అనుకుంటాడు. కానీ ఈ దొర ఓనియాడు మమ్మల్ని రాత్రి ఇంటికి. ఏం పోతావు బ్రో, ఏం పోతావు బ్రో ఇంటికి. ఇంకా సిగ్గులేదు, ఇట్లా అంటుంటే సిగ్గులేదు. ఇంకా రాత్రి 3 o'clock 4 o'clock వరకు సంవత్సరం నుంచి నిద్ర లేదు తెలుసా గాయస్. 1 year అవుతుంది నిద్ర లేదు, కళ్ళ కింద డార్క్ సర్కిల్ వస్తున్నాయి. ఈ మనిషికి అయితే ఇగో ఇట్లనే నవ్వుతాడు. ఇక ఇంటికి పోదామంటే కథ ముఖం ఏడుస్తాడు. ఇక ఇంటికి పోదామంటే కథ ఏడిపోతుంది ఎందుకో. నీలపోరా సిగ్గు లేదు, ఇప్పటికి 1 year నుంచి నిద్ర లేదు. ఇంకా గణేష్ పండుగ వస్తుంది, ఫెస్టివల్ వస్తుంది. ఇప్పుడు రీజనా గణేష్ పండుగ? అది 12 days ఇంకా నాన్ స్టాప్ మిడదనే ఉండదు. అదే 12 days ఇంకా నాన్ స్టాప్ మిడదనే ఉండదు. అదే భజన గణేష్ పండుగ రీజన్ పెట్టుకొని ఇక రోజు ఇంట్లో వస్తాడు. ఏడిపోతున్నావరా అంటే గణేష్ జూనికి అంటాడు. మళ్ళీ ఇంకేడిపోతున్నారా అంటే గణేష్ కాడ అనుకుంటా అంటాడు. కానీ గణేష్ కాడ అనుకోడు. నీలపూర్ పోదాం, పాన్ వేసుకుందాం, చాయ్ తాగాలి. నీలపూర్ ఏమంటారా పండుకోమంటే? చాయ్ కావాలంటే, పాన్ కావాలంటే, లేకపోతే ట్యాంక్ దిగాలంటే, నైట్ పూట లేకపోతే కేబీహెచ్పి పోదామంటాడు. కరెక్ట్. నువ్వు కేబీహెచ్పీలో ఏం చేస్తావు బ్రో? రాత్రి నైట్ అవుట్కి కేబీహెచ్పీ ఏం చేస్తావు? కేబీహెచ్పి మెట్రో స్టేషన్ ఎక్కుతా. మెట్రో చేసినా ఆడేమంటారు చేస్తాను. నా జాబ్ అనే కదా, నా ఆఫీస్ ఆ నుంచి మన బేగంపేటకి రావాలి కదా. నువ్వు చేస్తున్నావు నైట్ డ్యూటీ. హాయ్ బ్రో. హాయ్. ఏమైంది ఆఫీస్ వాళ్ళే? శివ బర్త్డే దావట్లేదా మళ్ళా? రాత్రి ఏమరా ఏడివారు ఇంతసేపు? బర్త్డే ఏంది అన్న బర్త్డే, పెద్దాబాయ్ శివాబాయ్. ఎప్పుడు ఫోన్ చేసినాము, ఎప్పుడు వస్తారు? బండి చేసి పని చేసుకుందాం అని ఫస్ట్ అయితే పోయి పార్టీ చేసుకుందాం బా. నడు బ్రో. మారరా అలాగే మీరు ఏంటి మమ్మీ ఎవడీడు? వాళ్ళ డాడీకి వానా చెప్పు మరి. ఆడపిల్లలకి ఎందుకు సిగ్గుపడుతున్నావు మరి చెప్పు. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ శివ బ్లాగ్స్. 2,000 years later. పొద్దున ఫోన్ చేసి ఏడున్నర అంటే చిన్న పని మీద బయటికి వెళ్ళా అని చెప్పి ఇంతవరకు రాలేడు. ఇప్పుడు శివ కేక్ కట్ చేసే టైంకి అది కూడా 7:30 అంటే ఇంట్లో తింటున్నా నాదన్నా ఇదా అని చెప్పేసి కథలు పడుకుంటూ ఇప్పుడు వచ్చినాడు. వచ్చేవరకు టైం అయింది, అందుకే అట్లా చెప్పిన. లేదంటే వచ్చేస్తుండే. అవునా? నిజంగా వచ్చేస్తుండే, ఆ టైం పట్టేది. నువ్వు అట్లా వీడియోలో అమాయకులకి మాట్లాడక రామానుజ శర్మాణం అహం భూ. నా అమాయకునే నా మరి ఇట్లా వేయకున్నాను. అమాయకుని ఆడుకోతాను. హ్యాపీ బర్త్డే టు యూ. బాయ్ ఫ్రెండ్స్.